హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ నుంచయితే శ్రావణ మాసం అయితే స్టార్ట్ అవుతుందండి. ఇంకా ఇంట్లో క్లీనింగ్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే నెక్స్ట్ వీక్ నుంచి చేయకూడదన్న. సో ఈ రోజు బుధవారము. ఇంకా ఈ రోజే మొత్తం క్లీనింగ్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. ఇది వచ్చేసి వంటగదండి. రోజుకొకటైతే క్లీన్ చేయాలి. ఈరోజు వంటగదితో స్టార్ట్ చేద్దామని అనుకున్నా. ఇంకా మార్నింగ్ పాప అయితే స్కూల్‌కెళ్ళింది. ఇంకా నా లాగౌట్ కూడా ఎర్లీగా అయిపోయింది. సో, ఇంకా స్టార్ట్ అయితే చేద్దామని ఇంకా చీపురైతే పట్టుకున్నాను. పైన పొట్లు కూడా ఎక్కువేం లేవు. ఎందుకంటే మేము ఈ ఇంటికొచ్చి జస్ట్ 1 ½ మంత్ మాత్రమే అయింది. ఇంకా ఈ ఇల్లయితే మొత్తం క్లీన్ చేసేసి పెయింట్లు కూడా వేసేసి మాకిచ్చారనమాట. సో, ఎక్కడ డస్ట్ అని కూడా ఇవేం లేవు. సో, జస్ట్ అలాగా మీద మీదని క్లీన్ చేసేద్దాము. డబ్బాలు అన్నీ ఎక్కడివక్కడే పెట్టేద్దామని అయితే నేనైతే డిసైడ్ అయిపోయాను. ఆ డబ్బాలు అవన్నీ కూడా బయటికి తీసి, తోమి ఇవన్నీ చేయడానికి కూడా డబ్బాలు కూడా చాలా కొత్తగానే ఉన్నాయి. ఏం పాతగైతే ఏం లేవు. నేను ఇంటికొచ్చే ముందు ఇవన్నీ కూడా ఆర్డర్ చేసుకున్నాననమాట. ఇంకా న్యూస్ పేపర్స్ కూడా అన్నిటికి వేసేసే ఉంచాను. ఇంకా అవి కూడా బానే ఉన్నాయి. జస్ట్ వాటి పైన ఉన్నటువంటి కొంచెం దుమ్ము, ధూళి ఉంటుంది కదా! అది జస్ట్ చీపురుతో అట్లాగా తుడిచేసాను. ఇంక పొట్లు కూడా ఏమీ లేవు. ఇంకా మీరే చూసారు కదా! ఇంకా డబ్బాలు కిందది మీదని, మీదని కిందని ఇంకా అవసరమైనప్పుడు తీసి, వంట చేసినప్పుడు తీసి, మళ్ళీ ఎక్కడివి అక్కడ పెట్టకుండా అలాగే వదిలేసేదాన్ని. కానీ ఇప్పుడైతే ఫైనల్‌గా మొత్తానికి అన్నీ తీసేసి, బాగా తుడిచేసి, నీట్‌గా పెట్టేసాను. కిందని పాత అయిపోయినటువంటి పేపర్స్ ఏవైనా ఉంటే మళ్ళీ అవి తీసేసి, మళ్ళీ కొత్త పేపర్స్ అయితే మడత పెట్టి వేసేసాను. అలాగే ఇక్కడ పైనైతే నేను చైరేసుకొని పైన ఒక చిన్న గూడులా ఉంది కదా! ఇది మాకన్నా ముందు ఇంట్లో ఉండేవాళ్ళు దేవుడి గదిగా సెట్ చేసుకున్నారు. సో, మేమైతే ఇక్కడ దేవుడి గదిని సెట్ చేయలేదండి. సెపరేట్ రూమ్‌లోనైతే చిన్న గుడినైతే పెట్టుకున్నాము. సో, ఓన్లీ ఇక్కడ ఈ గుడిని మరి ఏదో ఒక విధంగా యూజ్ చేయాలి కదా! అని చెప్పి నేనైతే దేవుడి సామాన్లన్నిటిని కూడా నేనేవైతే ఎక్కువ యూజ్ చేయనో అప్పుడప్పుడు ఏవో పూజలకి ఇట్లా తీసేసినవి మాత్రమే ఇక్కడ పెడతాననమాట. ఇట్లా ఏమైనా మనం బయట అయినప్పుడు డేట్స్ వచ్చినప్పుడు అవి మనం టచ్ చేయకూడదు. దేవుడికి సంబంధించినవన్నీ కూడా ఆ చిన్న గూడులో పెడతాను. ఆ గూడులో ఏముందో తెలీదు గానీ, ఏదో ఒక చిన్న పొట్టయితే పట్టిందనమాట. అది తేనెటీగలో లేకపోతే ఇంకే పొట్టో తెలీదు. అందులో ఏం లేవు. అందులో ఉన్న పురుగులు కూడా వెళ్ళిపోయాయి. నేను దాన్నయితే తీసేసాను. తీసేసిన తర్వాత ఇంక పేపరయితే వేసేసాను. పేపర్ వేసేసి ఇంకా అందులో ఉన్నటువంటి పాతవన్నీ తీసేసి ఇంకెక్కువ డబ్బాలు కాకుండా ఓన్లీ ఒక 2, 3 మాత్రమే అక్కడ పెట్టడానికైతే నేను చోటైతే చేసుకున్నాను. ఈ కవర్ ఉంది కదా! ఈ కవర్‌లో ఏంటంటే నేను ఊరు నుంచి తీసుకొచ్చినటువంటి పసుపు కొమ్మలు, అలాగే దేవుడికి సంబంధించినటువంటి రుద్రాక్షలు, ఇవన్నీ పూసల దండలు అవన్నిటిని కూడా ఈ సంచిలో అయితే నేను వేసుకున్నాను. అలాగే నేను ఊరు నుంచి ఒక కుంకుమ భరణైతే తీసుకొచ్చాను. దానిని కూడా ఈ సంచిలోనే పెట్టేసాను. ఇంకా ఫైనల్‌గా అయితే అక్కడ క్లీన్ చేశాను కదా! ఆ పైనే వీటినైతే పెట్టేసాను. వాటితో పాటు ఒక వాటర్ బాటిల్‌లో గంగా జలం ఉందనమాట. రామేశ్వరం గంగా జలం. ఇట్లా ఎప్పుడైనా సరే కార్తీక మాసంలో అయినా ఇట్లా టెంపుల్‌కి వెళ్తాం కదా మనం. శివాలయంకి అభిషేకం కోసమైతే నేను తెచ్చుకున్న రామేశ్వరం నుంచి. అది గంగా జలమై కూడా అక్కడే పెట్టేసాను. ఇంకెప్పుడు కూడా టచ్ చేయకూడదు. ఏదైనా అవసరం వస్తే మాత్రమే తీయాలి. అది స్నానం చేసి శుద్ధిగా ఉన్నప్పుడు మాత్రమే తీయాలనైతే నేను అక్కడైతే పెట్టాను. అలాగే ఇంకో డబ్బాలో పసుపు కొమ్మలు, గాజులు, జాకెట్ ముక్క అవన్నిటిని కూడా వేరే దాంట్లో పెట్టాననమాట. ఇట్లా పూజకేదైనా అవసరమైనప్పుడు తీయొచ్చని. ఇంకా తర్వాత అదైతే క్లీన్ చేసేసాను. ఇప్పుడు పక్కనున్నటువంటి ఇది పెద్ద కబోర్డ్ అనమాట. ఇవన్నీ పెద్ద పెద్ద డబ్బాలుంటాయి. చిన్న కబోర్డ్ అయిపోయింది సర్దడం. అలాగే దేవుడి గుడికి సంబంధించిన సామాన్లన్నీ కూడా సర్దడం అయిపోయింది. ఇదేమో పెద్ద కబోర్డు. ఇందులో జస్ట్ పప్పులు, ఉప్పులు ఇట్లా ఇవన్నీ కూడా ఉంటాయి. వీటన్నిటిని కూడా డబ్బాలు తోమాల్సిన పనైతే ఏం లేవు. జస్ట్ పేపర్స్ బాగోకపోతే మార్చాలి. లేకపోతే ఆ పేపర్స్ బాగుంటే అవే జస్ట్ క్లీన్ చేసేసి అట్లాగే పెట్టేయాలి అనుకున్నా. ఇంక నేనైతే పైన చైరేసుకొని అయితే నేను వెక్కాను. చూసేసరికి అంతా బానే ఉంది. పేపర్ ఒకటే కొంచెం చిరిగిపోయి అట్లా ముడతలు పడిపోయి అయితే ఉంది. ఇంకా ఆ పేపర్ అయితే నాకు నచ్చలేదు. ఇంకా తీసేసాను. తీసేసిన తర్వాత ఆ కబోర్డ్‌కి ఉన్నటువంటి ఆ పలక చాలా సాఫ్ట్‌గా ఉంది. ఇంకా నాకేమో పేపర్స్ కానీ, ఏ విధమైన క్లాత్స్ కానీ దాని మీద వెయ్యాలని అయితే అనిపించలేదు. సరే ఇంకా క్లాత్స్ అవేం వేయకుండానే ఈసారికైతే పేపర్స్ అన్నీ కూడా తీసేసి జస్ట్ డబ్బాలు మాత్రమే వే డిఫరెంట్‌గా నాకెలా నచ్చితే అలాగా సర్దుకొని
ఆ క్లాత్‌ని కూడా వేయకుండా, పేపర్స్‌ని కూడా వేయకుండా నేనైతే సర్దుకున్నాను. ఇంకా అలాగే మిక్సీ కూడా ఇంకా కిందనే ఉంచకుండా ఇంకా వాటర్ గట్టా తగులుతుంది అప్పుడప్పుడు. ఇంకా అది డ్యామేజ్ అవుతదేమోనని చెప్పి మిక్సీ డబ్బాలోనే పెట్టేసి ఇంకా పైన పెట్టేసాననమాట. అట్ట డబ్బాలో పెట్టేసి ఎప్పుడైనా అవసరమైనప్పుడు తీసుకొని మిగతాది పక్కన పెట్టేయొచ్చు. ఇంకా అలాగే బిర్యానీ ఆర్డర్ చేసినప్పుడు ఇట్లా బ్లాక్ కలర్ బకెట్స్ అయితే వస్తాయి కదా! వాటిని మాత్రం నేను పడేయనండి. ఇట్లా వాటిని ఏవైనా వేసుకోవడానికి కూడా యూజ్ అవుతది కదా! అదే ఏంటంటే పప్పులు, ఉప్పులు ఇలాంటివి ఏవైనా అందులో నేను పిండి, పలకులు ఇలాంటివైతే వేసుకున్నాను. ఫైనల్‌గా మీదనైతే క్లీన్ చేసేసి సర్దేశాను. ఇంకా కిందనైతే సర్దాలి. ఇంకా మొత్తానికి కిందది కూడా సర్దుతున్నాను. డైలీగా మనం యూజ్ చేసినవన్నీ మనకి చెయ్యి పెట్టగానే దొరికినట్టు మనకు అందుబాటులో దగ్గరలో ఉన్నట్టు పెట్టుకోవాలి. 1 మంత్‌కొకసారి, వారానికొకసారి, 2 డేస్‌కొకసారి తీసినవన్నిటిని కూడా కొంచెం మీదని కబోర్డ్‌లో పెట్టుకోవాలనమాట. అలాగే వాటితో పాటు నేను గరిటెలు అన్నిటిని కూడా ఇంకా గిన్నెల స్టాండ్‌లోనే ఉంచేస్తాను. తీసిన ప్రతిసారి కొంచెం ఇబ్బందవుతుందని నేనైతే ఈ ఇంట్లో యూజ్ చేయనటువంటి ఒక డబ్బానైతే తీసుకున్నాను. ఆ డబ్బాలో ఈ గరిటెలు, స్పూనులు అలాగే చెక్క గరిటెలు అన్నిటిని కూడా అందులో పెట్టేసాను. నేను మార్నింగ్ నుంచి తిన్నవి అలాగే వంట చేసిన సామాన్లు అవేవి కూడా క్లీన్ చేయలేదు. వాటిని కూడా ఇప్పుడే క్లీన్ చేసేద్దామని అన్నిటిని కూడా సింక్‌లోనైతే పడేస్తున్నాను. అలాగే ఒక్కొక్క కబోర్డ్ క్లీన్ అయిపోతే అప్పుడే ఇంక వంటగది, ఈ సింక్ దగ్గర క్లీన్ చేద్దామనయితే అనుకున్నా. ఇంకా మొత్తానికి ఇంకా 2 కబోర్డ్స్ అయితే క్లీన్ అయిపోయాయి. ఇప్పుడు ఆ గిన్నెల స్టాండ్‌లో ఉన్నటువంటి గిన్నెలు కూడా అన్నీ అక్కడే పెట్టేసాను. పెట్టేసిన తర్వాత అప్పుడప్పుడు యూజ్ చేసినవన్నిటిని కూడా పైన పెట్టేసాననమాట. ఇంకా అలాగే మనం వంట చేసినవన్నీ కూడా ఒక సైడ్‌కి పెట్టడానికి నేనైతే ఒక కిందని ఒక పలక ఉంటుంది కదా! ఆ పలక అన్నిటిని కూడా ఒక క్లీన్ చేసుకొని ఉంచుకున్నా. అదే ఓన్లీ వంట చేసినవి, అలాగే ఫ్రూట్సు, పాలు ఇలాంటివి ఫుడ్‌కి రిలేటెడ్‌వన్నిటిని కూడా కిందనైతే పెట్టుకున్నాను. అలాగే నేను డెకరేట్ చేయడానికైతే ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న ఫ్లవర్ వాజ్‌లయితే అవి. అవి ఎక్కడ పెట్టాలో తెలియక ఇంకా అక్కడ, ఇక్కడ, అక్కడ అట్లా తిప్పుతూనే ఉంటాను. కానీ ఇవి వంటగదిలో ఇంకా బ్యాక్ సైడ్ అంటే కిచెన్ ఉంటుంది కదా! మన స్టవ్ బ్యాక్ సైడ్ మాకు అపోజిట్‌లో ఒక విండో అయితే ఉంటుంది. ఆ విండో దగ్గరైతే ఈ ఫ్లవర్ వాజ్‌లు పెడదామనైతే అనుకున్నా. ఫైనల్‌గా పెట్టేసాను. 5 ఫ్లవర్ వాజ్‌లయితే ఉన్నాయి. ఎలా ఉన్నాయో చెప్పండి. అంతే కాకుండా ఇంకా ఫైనల్‌గా గిన్నెలన్నిటిని కూడా తోమే ముందు ఈ చెత్త అన్నిటిని కూడా బాగా తుడిచేసి చెత్త మూల మూల ఉన్న చెత్తంతా లాగేసి ఇంట్లో ఎప్పటినుండో యూజ్ చేయనటువంటి ఒక బకెట్ అయితే ఉంది. దీన్ని డస్ట్‌బిన్ కింద అయితే యూజ్ చేద్దామనైతే అనుకున్నాను. డస్ట్‌బిన్ కవర్స్ కూడా రీసెంట్‌గానే అయిపోయాయి. ఇంకా డీమార్ట్‌కయితే వెళ్ళలేదు. తీసుకొని రాలేదు. ఇంకా వెజిటబుల్స్‌తో తీసుకొచ్చినటువంటి కవర్‌లయితే ఇంట్లో ఉంటాయి కదా! ఆ కవర్‌లన్నిటిలో కూడా కొన్ని కవర్‌లు ఒక సైడ్ పెట్టేసి అవే యూజ్ చేస్తూ ఉంటున్నాను. ఇంక మొత్తానికి వంటగది క్లీన్ చేసినటువంటి ఈ చెత్త అంతా కలిపి ఒక బకెట్ అయితే అయ్యింది. ఇంకా ఆ చెత్త అయితే అవతల బ్యాక్ సైడ్ పెట్టేసాను బాల్కనీలో. బయటికెళ్ళినప్పుడు పడేయాలి. అలాగే నేను స్టవ్ డైలీ నైట్ పడుకునే ముందైతే క్లీన్ చేసేసే పడుకుంటాను. ఇంక మార్నింగ్‌కి ఫ్రీగా ఉంటది. నాకెందుకు స్టవ్ చూడగానే స్టవ్ అంత నీట్‌గా ఉండేసరికి చాలా హ్యాపీ అనిపిస్తది మార్నింగే. అందుకే ఇంక స్టవ్ పైన అంత ఎక్కువ టైం కూడా నేను స్పెండ్ చేయలేదు. ఇంకా నా దగ్గరైతే ఒక లిక్విడ్ ఉంది. ఆ లిక్విడ్‌ని పోసుకొని జస్ట్ తడిగుడ్డతో అట్లానే ఒత్తేసాను. మొత్తానికైతే పొయ్యయితే మాత్రం మెరిసిపోతుంది. మీరే చూస్తున్నారు కదా! ఇది బ్లాక్ అండ్ రెడ్డే అనమాట పొయ్యి. ఇంక పొయ్యి మీద ఏ చిన్న పొంగినా లేదా ఏదైనా ఒలిగినా, ఆయిల్ మరకలు ఏమున్నా సరే నేను వెంటనే క్లీన్ చేసేస్తాను నా దగ్గర ఉన్నటువంటి లిక్విడ్‌తో. నాకు మెయిన్ పొయ్యి కూడా గ్యాస్ స్టవ్ కూడా చాలా క్లీన్‌గా ఉండాలి. ఇట్లా లేకపోతే వంట కూడా చేయబుద్దయ్యదు. ఒకసారి పాలు పెట్టిన తర్వాత అవి జస్ట్ మీదకొచ్చి మిగడ పొంగినా సరే నేను కంప్లీట్‌గా అప్పుడే ఆ క్షణమే ఇంక పాలు దించేసి క్లీన్ చేసేసి మళ్ళీ స్టవ్ అయితే ఆన్ చేసేసి ఇంకా పాలైతే పెడతాను. అట్లా చేస్తాననమాట. అందుకే ఇంకా చాలా నీట్‌గా ఉంటది నా గ్యాస్ స్టవ్వు. ఇంక ఈ స్టవ్ క్లీన్ చేసేసిన తర్వాత జస్ట్ ఇప్పుడైతే గిన్నెలొక్కటే ఉన్నాయి. గిన్నెలు తోమేసి అవి ఎక్కడివక్కడ పెట్టేయాలి. ఇంకా వంట కూడా నేను చేయలేదు. ఇంకా పొయ్యయితే క్లీన్ అయిపోయింది. గిన్నెలు ఒకటి తర్వాత ఒకటి అన్నీ తోమేయేద్దాం అని చెప్పి మొత్తం అయితే సింక్ అంతా ఫుల్ చేసేసాను నేను. అసలు ఖాళీ కూడా లేదు.
ఇంకా మొత్తం వంటగదంతా క్లీన్ చేస్తున్నాను కాబట్టి, ఇంకా ఆ సామాన్లు, ఇంకా యూజ్ చేసినవి, యూజ్ చేయనివి అన్నిటిని కూడా సింక్‌లో పడేశాను. అవి ఇంకా అవసరమైనవి మాత్రమే ఇంక యూజ్ చేసి, అవసరం లేనివన్నిటిని కూడా గిన్నెల స్టాండ్‌లో కిందన పడేద్దాం అనేసి అనుకున్నాను. అవసరమైనంత వరకైతే గిన్నెలని మనం యూజ్ చేసుకోవాలండి. ఎవరైనా చుట్టాలొస్తే అప్పుడు తీసుకొని మళ్ళీ యూజ్ చేసి, మళ్ళీ ఎక్కడివి అక్కడే పెట్టేస్తే మనకు కొంచెం పనైతే తగ్గుతుంది. ఇంకా గిన్నెల సబ్బు ఒక 5 నిమిషాల ముందే నానపెట్టాననమాట వాటరేసేసి. లేకపోతే ఇవేవి కూడా వదలవేమో అనిపించింది. ఎందుకంటే కొన్ని దేవుడి సామాన్లోనివి గట్టా ఉన్నాయి కదా! కొంచెం ఆయిల్ మరకలైతే పడున్నాయి. ఇంక అందుకే వాటర్ కూడా కొంచెం ముందే కొంచెం ఎక్కువగా వదిలేసాను. ఫైనల్‌గా అవి ఇవి కలిపి అన్నీ ఒకేసారి తోమేస్తున్నాను. సింక్‌లో ఇలా ఎప్పుడైనా ఎక్కువ గిన్నెలున్నట్లయితే జస్ట్ సర్ఫ్ ఉంటుంది కదా! పౌడర్. ఆ పౌడర్‌ని కొంచెం వాటర్‌లో కలిపి ఆ సర్ఫ్ వాటర్‌ని ఇంకా ఇట్లా గిన్నెల పైన జల్లినట్లయితే జల్లిన ఒక 5, 10 మినిట్స్ తర్వాత మనం వాష్ చేస్తే సరిపోతది. మనం అంత గట్టిగా తోమవలసిన పని కూడా ఉండదు. అన్నం, కూర, చారు ఇలాంటివి ఉంటాయి కదా! అవి కొంచెం అడుగు పెట్టేసి ఇట్లా ఏమైనా ఉంటే వాటికి మాత్రమే మనం సబ్బు పెట్టి ఇంకా బ్రష్‌తో ఇంకా వీటితో క్లాత్‌తో గట్టిగా క్లీన్ చేస్తే సరిపోతది. అంతేగాని ఇంక ప్రతీదీ తినే స్టీల్ ప్లేటు అలాగే నీళ్ళు తాగిన గ్లాస్ కూడా గట్టిగా తోమాల్సిన అవసరం అయితే మరి లేదు. ఇంకా ఊర్లో అయితే ఇత్తడి సామాన్లు, స్టీల్ సామాన్లు అన్నీ ఉంటాయి. రోజుకొక సామాన్లయితే తోముతూనే ఉండాలి. కానీ ఇక్కడికైతే ఊరు నుంచయితే నేను ఏ విధమైన సామాన్లు తీసుకురాలేదు. జస్ట్ ఓన్లీ స్టీల్ సామాన్లు మాత్రమే తీసుకొచ్చాను. అవి క్లీన్ చేసి పెట్టేసరికి తల ప్రాణం తోక్కొస్తుంది నాకు. ఇంకా ఆల్మోస్ట్ గిన్నెలన్నీ అయితే అయిపోయాయి. చాలా స్పీడ్‌గా తోముతున్నాను నేను. ఇంకా వంట కూడా చేయలేదని చెప్పాను కదా! ఈరోజు చికెన్ తీసుకొచ్చారు. ఇంట్లో పనుందంటే ఇంక మా హస్బెండ్ చికెన్ తీసుకొచ్చారు. ఆ చికెన్ కూడా వండాలి. ఇంకా ఫైనల్‌గా మొత్తం అయితే క్లీన్ చేసేసాను గిన్నెలన్నిటిని. ఇంకా అలాగే సింక్‌ని కూడా మంచిగా క్లీన్ చేసేసాను. ఇంకా ఆయిల్ ఉన్నదంతా కూడా దానికి సెపరేట్‌గా సబ్బుతో మొత్తం క్లీన్ చేసేసి, పక్కనున్నటువంటి వాటర్‌ని కూడా ఇంకా బ్రష్‌తో అయితే లాగేసాను. ఇంకా మనకి సింక్ దగ్గరికి తోమడానికి కావాల్సినటువంటి పీచులు, అలాగే సబ్బులు, లిక్విడ్స్ అన్నిటిని కూడా సింక్ దగ్గరైతే నేను పెట్టకుండా సింక్ కిందనైతే పెట్టాననమాట. ఖాళీగుంది. ఫైనల్‌గా మొత్తానికి ఇప్పుడైతే క్లీన్ అయితే అయిపోయింది. వంటగది మొత్తం ఎంత ప్రశాంతంగా ఉందో మీరే చూడండి. బిఫోరు, ఆఫ్టరు. చూసారా ఎంత క్లీన్‌గా ఉన్నాయో. చెయ్యి పెట్టగానే దొరికినట్టు వస్తువులన్నీ పెట్టుకున్నాను. అలాగే గరిటెలన్నిటిని కూడా స్టవ్ పక్కనే పెట్టుకున్నా. వాటర్ బాటిల్స్ అన్నిటిని కూడా అక్కడే పెట్టాను. అలాగే నా దగ్గర ఉన్నటువంటి ఫ్లవర్ వాజ్‌లు అదే చిన్న చిన్న పువ్వుల కుండీలు కూడా ఇంకా విండో దగ్గరైతే పెట్టాను. ఇంకా తోమినవన్నిటిని కూడా సింక్ కిందనైతే పెట్టాను ఆ ప్లేస్‌లో. ఇంకా గిన్నెలు అన్నిటిని యూజ్ చేసినవన్నిటిని ఒక దగ్గర, యూజ్ చేయననేటివి కూడా ఇంకో దగ్గరైతే పెట్టాను. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా సర్దానో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బై బై.